ఉంటేనే కరుణా నిలచే నన్ను రక్షింప అపలోకములో మునిగి ఉంటేనే పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు సిలువ సహించెను, యేసు ప్రభు సిలువ సహించెను, నాకు నూతన జీవమొసగా. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది. దేవాని తలంపులు. మన ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో సియోను ఆరాధన గృహంలో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనం పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని విషయాలు ధ్యానించుకుంటాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 186వ పేజీ నెంబర్ 186. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. మనందరూ కూడా కలిసి అవుదాం. యెహోషువ గ్రంథము 11:15. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. ఆఖరి వచనం చూద్దామండి. 23వ వచనం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేళ్లకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, సమయంలో మీరు అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ప్రజలు నిన్ను ప్రేమించొచ్చారు. లేఖన భాగాలు నీవి, వాక్యం మీది. మేమందరం మీ వారం తండ్రి. మాకందరికి కావలసిన ఆత్మీయ వర్తమానం దయచేసి నీ గణనాన్ని మహిమాని మీ రాజ్య వ్యాప్తి కొరకు, సంఘక్షేమం కొరకు మమ్మల్ని అందరూ కూడా బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి నిత్యమైన మహిమ కొరకై సిద్ధపడినట్లుగా కృప చూపించి ఆత్మతోనూ సత్యంతో యథార్థమైన జీవితంతో నిన్ను ఆరాధన సేవించట్లోనూ యోగ్యమైన జీవితంతో జీవంగల మీ శరీర రక్తబాల్లో పాల్పొడి పొందట్లోనూ రాబోయే ఉగ్రతను తప్పించబడి శాశ్వత మహిమలో సదాకాలం నీతో ఉన్నట్లుగా మాకందరికీ కృప చూపించమని చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్యులు వీళ్ళందరూ కూడా కనికరించి మేలుకై జ్ఞాపకం చేసుకున్న ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పవిత్రపరిచి నూతనపరచమని యేసు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అక్కడ 2 విషయాలు మనం చదువుకున్నామండి. గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనంలో మనం అర్థం చేసుకోండి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోవాకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. కాబట్టి ఏం జరిగిందండి? ఫలితం ఏం జరిగింది? ఆఖరి వచనంలో యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రం చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షితంగా ఉండెను. ప్రజలందరికీ ఎలా ఉండాలంటే ఇష్టమో చెప్పండి? సుభిక్షితంగా. చెప్పండి. సురక్షితంగా, క్షేమం. సుభిక్షితంగా అంటే సర్వ సమృద్ధి కలిగి ఏ లోటుపాటు లేకుండా అన్ని విధాలుగా క్షేమంగా ఉండేదని సుభిక్షితం అంటారండి. భిక్షం దేహి ఇప్పుడు అన్నారా? భిక్షం దేహి అంటే ఏంటి చెప్పండి? ఎవరినంటే పెట్టండి అని అర్థం. మరి మనం ఎలా ఉంటామండి? సుభిక్షితముగా, ఏ కొదువ లేకుండా, ఏ లోటు లేకుండా సర్వసమృద్ధి కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. ఎప్పుడు అలా ఉంటామంటే
దేవుడు దైవజనులు చెప్పినట్లుగా దైవజనులు ఆజ్ఞాపించిన ప్రకారంగా సమస్తమును ఎవరైతే నెరవేరుస్తారో వారు దేశం కాదు ప్రపంచాన్ని కూడాను స్వాధీనం చేసుకుంటారు. అంతే కదండి. అంతేకాకుండా ఏ శత్రు భయం లేకుండా భద్రపరచబడతారు. మూడవదిగా నీకు దేవుడు ఏదైతే ఇచ్చేది అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సుభిక్షితముగా మనం కానీ మన కుటుంబం కానీ మన జీవనాధారాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా ఎలా ఉంటాయి చెప్పండి. సుభిక్షితంగా అంటే ప్రశాంతంగా నెమ్మదిగా క్షేమంగా. మన దేశంలో పరిపాలనలో ఎవరి కాలంలో సువర్ణ పరిపాలన అంటారండి? శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదండి. అసలు మరి దావీదు గారి కాలంలో అలాగనే దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారి కాలంలో అంతకంటే ఉన్నత ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఎక్కువగా ప్రజలందరూ కూడా సురక్షితంగా క్షేమంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఏ కొదువ లేకుండా ఎలాంటి అలజడలు లేకుండా మంచి సంతోషకరంగా జీవించారు. అలాంటి భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలంటే చూడండి, ఇక్కడ ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఆ దేశాన్ని అప్పగించాడంట. వారు చక్కగా అందరూ సమానంగా పంచుకున్నారంట. యుద్ధాలు లేవంట. వారి దేశం ఎలా ఉందంటే సుభిక్షత. ఎలా ఇది సాధ్యమైందయ్యా అంటే ఇక్కడ మనము 15వ వచనం చూసుకున్న ప్రకారంగా దేవుడు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. దేవుడు చెప్పాడు చేస్తాం, కానీ మీరు చెప్పాడు మేము ఎలా చేస్తాం అన్న ఉంటే ఇలా సాధ్యమయ్యేది కాదు. ఇది దైవ పద్ధతి. ఏ పద్ధతి చెప్పండి? దైవక్రమం. దేవుడు సెలవిచ్చినట్లు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ అలాగ సెలవిచ్చే దైవ సేవకులకు నడిపింపులో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో నచ్చిని చేయడు నచ్చనం చేయకపోవడం అంటే ఉందండి. ఇక్కడ అది ఒకటన్న మానేశాడు చెప్పండి. చూడండి ఇక్కడ దేవుడు చెప్పినట్టు చూడండి, యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చేయక విడవలేదు. అందుకనే వీళ్ళ జీవితంలో ఎలా ఉందంటే దేవుడు ఏదైతే ఇవ్వదలుచుకున్నాడో దేవుడు మంచిది ఇచ్చాడో చెడ్డది ఇచ్చాడండి. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. అది ఎలాంటి దేశం అండి? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం నుండి. ద్వితీయోపదేశ కాండం 8:7 నుండి. నీ దేవుడైన యెహోవా చూడండి, మంచివి చాలా శ్రేష్టమైనవి మంచి దేశంలో నిన్ను ప్రవేశపెట్టెను. అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజురుపు చెట్లు ధాన్యం పండ్లు గల దేశము. ఒలీవల నూనె తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలని. ఇంకా కింద చూస్తే మంచి మంచి ఇళ్ళు మంచి మంచి వసతులు పశువులు. చూడండి 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞను విధులను కట్టడం నీవు అనుసరింపక నీ దేవుడు యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారును విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు ఇంకా ఈ రకరకాలైనటువంటి మేలు ఇవన్నీ కూడాను వాక్యులు రాయబడి. అలాంటి మంచి దేశాన్ని సురక్షితమైన సుభిక్షితమైన కొదువలేని లోపం లేని లోటుపాట్లు లేని ఏ యొక్క కరువు లేనటువంటి ఆ శ్రేష్టమైనవి దేవుడు మనకు అనుగ్రహించాలంటే దేవుడు ఆజ్ఞాపించినట్లు దైవజనులు ఆ ప్రకారంగా మనకు సెలవిచ్చినట్లుగా అలాగూ చేసెను. ఒక్కటి కూడా విడవక చేస్తే దేవుడు కూడా అలాగే చేస్తాడండి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం మనందరూ చదువుదాం. పేజీ నెంబర్ 288. బాబు ఎదురు కూర్చోనైనా ఇప్పుడు కూర్చో. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం చదవండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా
ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. దేవుడు ఒక్క మాట కూడా తప్పకుండా ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దాంట్లో అన్ని శుభవాగ్దానాలు మనం దయచేయాలంటే ఆయన సెలవిచ్చిన ప్రకారం యావత్తు మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి. అప్పుడు ఒక్క వాగ్దానాన్ని వదిలిపెడతాడండి. ఆయన చేసిన తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయింది కాదు. మనందరి జీవితంలో ఏమేం కలగాలంటే శుభాలు కలగాలి. ఏం కలగాలి చెప్పండి? శుభములు, సుభక్షితముగా, సురక్షితంగా, అంతేనా? క్షోభించేలా ఉండాలా చెప్పండి? అన్ని శుభాలు, క్షేమాలు, సుభక్షితము, మంచి మంచివి, సుసంపన్నము, సుఖకరమైనటువంటి జీవితాలు, సుఖకరమైన నివాస ప్రాంతాలు, అలాగా సుఖపడేటువంటి అనుభవాలు దేవుడు ఇవ్వాలని ఇష్టపడతారా లేదా? మీరు సుఖపడాలంటే, నిత్యము క్షేమంగా ఉండాలంటే యెహోవా ఆజ్ఞాపించినట్లు, దైవజనులు సెలవిచ్చినట్లు యావత్తు ఏం చేయాలి చెప్పండి? నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే ఇవి మన జీవితంలో ఒక్క మాటైనా తప్పిపోదంటండి. యెహోషువ గ్రంథము 23లో కూడా మాట ఉండొచ్చండి. చూడండి, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథము 23:14, 196వ పేజీ. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. ఖరాఖండికి రాయబడిందా లేదా? దేవుడు వాగ్దానం చేసింది ఆయన ఎప్పుడూ మాట తప్పడండి. ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపింపకుండా, నెరవేర్చకుండా మనం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇలాంటి దేవుడు మనకి ఎన్నో శుభవాగ్దానాలు, ఎన్నో మంచి వాగ్దానాలు చేశాడు. యెహోషువ గ్రంథంలో చూసుకున్నాం, అలాగే నేను రాజుల గ్రంథంలో కూడా చూసుకున్నాం. దేవుడు మాట ఇచ్చి అన్నీ నెరవేర్చాడు, కొన్ని చేశాడా? ఏదో ఒకటార ఇచ్చి నేను చేసేసానని వదిలిపెట్టలేదండి. కాబట్టి ప్రభునందు ప్రియుడు మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము దేవుడు చెప్పిన ప్రకారం యావత్తు ఏం చేయాలంటే చేయాలి. ఇక్కడ మనం 3 మాటలు చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే నేను ఆఖరి వచనంలో చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమేమి ఉండేయండి చూడండి. ఇక్కడ 23వ వచనంలో రాయబడిన ప్రకారంగా స్వాస్థ్యము ఏంటి చెప్పండి? అలాగనే యుద్ధం లేకుండా ఉండడం. స్వాస్థ్యం అంటే అందులో భూమి కావచ్చు, ఏదైనా సరే. అలాగనే సుభక్షితము, దేవుడు ఏం వాగ్దానం చేశాడు చెప్పండి? స్వాస్థ్యము, ఏ ప్రమాదాలు, యుద్ధాలు లేకుండా ఉండడం. మూడోది ఏంటి చెప్పండి? సుభక్షితంగా. మరి తేడాలు జరుగుతున్నాయి అండి. చాలామంది జీవితంలో ఏం జరుగుతున్నాయి అంటే చాలా వ్యతిరేకత జరుగుతున్నాయి. సామెతల గ్రంథంలో కనుక ఒక మాట మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 33, 34 వచ్చిన చదువుదాం. 33, 34. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కురుగుపాటు, పరునుడికై ఇంకా కొంచెం చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తు వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును. ఇక్కడ ఎన్ని రాయబడి చెప్పండి? నష్టాలు, దరిద్రత, లేమి. చెప్పండి, దేవుడి బిడ్డల జీవితంలో ఏమేమి ఉండకూడదు చెప్పండి? దరిద్రత ఉండకూడదు, లేమి. లేమి అంటే ఏంటి? కొదువ. లేమి అంటే అర్థం చెప్పండి? లోటుపాట్లు. అన్నీ బాగానే ఉండే కానీ ఆరోగ్యం లేదని అంటారు కొంతమంది. ఏం లేదు చెప్పండి? అన్నీ బాగానే ఉండే కానీ మా కోడల ద్వారా మాకు మనశ్శాంతి లేదంటారు కొంతమంది. చెప్పండి, అన్నీ ఉండే కానీ ఆదాయం లేదండి. ఇదేంటి ఇంకా దారుణం? అలాగా
చాలా చాలా వ్యతిరేకతలు ఉంటాయి. దేవుడి బిడ్డల జీవితంలో, మనం జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అనుభవం ఉండాలి. రెండవదిగా ఏ శత్రు భయం మన జీవితంలో ఉండకూడదు. మూడవదిగా సుభిక్షితంగా, ఎలా చెప్పండి, సుభిక్షితం అంటే అసలు పదం సర్వసమృద్ధి. ఎలా చెప్పండి, మన భారతదేశం ఒకప్పుడు చదువుకునేటప్పుడు సస్యశ్యామలమైన దేశం అనేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ కరువు ఉండేది ఎక్కడ చెప్పండి, అంతేనా సార్? ఒకప్పుడు మన దేశం ఏంటి చెప్పండి, మన దేశంలో కూడా మన జిల్లాని ఏమనోళ్ళు పచ్చని పశ్చిమ గోదావరి. ఏం చెప్పండి, పచ్చని పశ్చిమ గోదావరి కలిగించు సర్వసమృద్ధి ఏదో ఉండే పదం ఉంటుందండి. భారతదేశానికి ధాన్యగారం ఏది చెప్పండి, చెప్పండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పరేంటండి. పశ్చిమ గోదావరి అండి మన భారతదేశానికే ధాన్యాగారం. మరి ఇప్పుడు రివర్స్లా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి, బాగా పండి అంటే వరదలు కొట్టుకుపోతున్నాయి చెప్పండి, లేకపోతే అస్సలు ఉండలేదు. ఎందుకు ఈ తేడాలు జరుగుతున్నాయి అంటే దేవుళ్ళు తప్పు కాదు, ఎవరిలో తప్పు వచ్చేస్తుంది చెప్పండి, మానవుల నిర్లక్ష్య వైఖరి, లెక్కలేనితనం, గర్వాంధులు. ఎవరు చెప్పండి, హైదరాబాద్ డెవలప్ అవడానికి కూడా కారణం ఏ జిల్లా అండి తెలుసా మీకు? భీమవరం. ఏం చెప్పండి, భీమవరం రాజుల ద్వారానే మన హైదరాబాద్ అంతా కూడా బాగా డెవలప్ అయింది. అలాగా కానీ తారుమారు అయిపోతుంది ఇప్పుడు అంతా కూడా. ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్న ప్రకారంగా సామెతల గ్రంథంలో దరిద్రత, రెండోది ఏంటి చెప్పండి, లేమి, మూడోది ఏంటి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. 6:6. ఇశ్రాయేలు మిద్యానీయుల వలని మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అని రాయబడింది. ఇక్కడ మూడోది ఏంటి చెప్పండి, మిక్కిలి హీనమైన దశ. మన మనుషుల జీవితంలో కొన్ని దశలు ఉన్నాయి చెప్పండి వరుసగా. గ్లాడీ చెప్తాడు కొన్ని. ఇప్పుడు ఏ దశలో ఉన్నావు నువ్వు? ఎన్నో సంవత్సరం అండి, ఎవరి దశ అని అతడు వెళ్ళిపోయాడా? అబ్బో అబ్బో, దేవుడు దీవించండి. మధ్యలో ఇంకోటి ఉంది, కౌముర దశ. చెప్పండి ఇంకా. మరి కొత్త దశ ఎక్కడ పుట్టుకొచ్చిందండి? ఇదొక దశ లేనిది ఉన్నట్టుగా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఇక్కడ ఎగస్ట్రా చేరింది. ఏం దశ చెప్పండి, మిక్కిలి హీన దశ. చెప్పండి ఏ దశ చెప్పండి, మిక్కిలి హీనమైన దశ. ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే 6వ అధ్యాయం మొదటి వచనం. 6వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనలో దోషాలు ఉండడం వల్ల, మనలో అపరాధాలు ఇంకొంటం వల్ల, ఇంకా లోటుపాట్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో దేవుడు యెహోషువ గ్రంథం 11వ అధ్యాయంలో చూసుకున్న ప్రకారంగా మంచి దేశము అంటే మంచి మంచి అనుభవాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుందండి, నువ్వు నా మాట దేవుడి మాటలు కానీ చక్కగా అనుసరిస్తే భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలని అనుభవిస్తారని రాయబడింది. యెషయా గ్రంథంలో ఉంటాయండి, దేశంలో ఉన్నతమైన స్థలాల్లో నిన్ను ఎక్కిస్తాను, అన్ని విధాలుగా నిన్ను ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో నేను తలగా ఉంచుతాను, పైవాడుగా ఉంచుతాను, అప్పిచ్చేవారుగా ఉంచుతాను, అలాగనే ప్రపంచంలోని ప్రజలందరికంటే నేను హెచ్చిస్తాను, ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని దేవుడు వాగ్దానం చేస్తుంటే ఇవి మన మీదకి రావట్లేదు. కానీ ఏమవుతున్నాయండి, మిక్కిలి హీనదశ. ఏం చెప్పండి, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మిక్కిలి ఉన్నతంగా క్రమక్రమంగా అభివృద్ధి పొందాలి, మిక్కిలి హీనదశకి వెళ్ళాలి. చెప్పండి, క్రమక్రమంగా ఎవరు అభివృద్ధి పొందారు? ఇస్సాకు గారు. దేవుడు ఏం చెప్పాడు ఆ ప్రకారం చేశాడు. దేవుడు పలానా సాటికి వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళా, పలానా చేయమన్నప్పుడు చేశాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఏం చేయమంటే అది చేశాడు. దైవ నడిపింపులో దేవుని బిడ్డల యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నాడు. వారి పితరులు దేవుడిని ఎలా సంతోషపరిచారు ఆ విధంగా సంతోషపరిచాడు. దాని ద్వారా అతను మిక్కిలి గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవారు ఉండాలా, మిక్కిలి హీనదశకు అవ్వాలా? చెప్పండి, చూడండి ఆ మాట ఆదికాండంలో చూద్దాం, చూసింద్రోకి వద్దాం. మిక్కిలి హీనదశ, మిక్కిలి గొప్ప అవడమా?
13 ఆది కాండము 26:13. అతడంటే ఎవరు చెప్పండి? ఇస్సాకు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతుంది. మనము రోజులు వెంబడి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు వెంబడి ఎదుగుతున్నాం, కానీ ఎదుగు బొదుగు లేదు. ఎందులో ఎదుగుతున్నాం? ఓన్లీ ఎందులో ఎదుగుతున్నాం మనం? విజయశ్రీ గారు చెప్తారు, 4 ఎదగాల మనం. ఏమేంటి చెప్పండి? 7తో లెక్కలు కట్టుకుంటున్నారండి అమ్మా. 4 అంటే 2 చెప్తున్నారండి. యేసు ప్రభువారు అలాగే ఎదిగాడు, లేదా లోకాసు వార్త అలాగే సమూయేలు గారు కూడా ఎదిగాడు అలాగా. దేవుని జ్ఞానం నందును, వయసునందును, దేవుని దయందును, ఈ 4 ఎదగాలి. కానీ ఎన్నిట్లో ఎదుగుతున్నారు మనవాళ్ళు? వయసులోను. అందరూ కూడా మనుషులు సంతోష పెడతాం, అందరూ నన్ను మెచ్చుకోవాలి, ఈ 2 ఎదుగుతున్నారు. కానీ అసలు ఎదగాల్సింది ఎందులో అండి? దేవుని దయలోను, జ్ఞానంలో ఎదగాలి. ఇక్కడ తేడా ఎక్కడొచ్చింది? వాస్తవానికి దేవుడు మన జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆదికాండ 26వ అధ్యాయము ఇక్కడ 13 చూసుకున్న ప్రకారంగా అతను మిక్కిలి గొప్పవాడు. మనందరం మిక్కిలి గొప్పవాడు అవ్వాలి. కానీ న్యాయాధిపతులు ఏం జరుగుతుందంటే 6వ అధ్యాయంలో 6వ వచనంలో మిక్కిలి హీనదశ దిగజారిపోతున్నారు. ఆరోహణ అవరోహణ, 10 మెట్లు ఎక్కడం, 20 మెట్లు జారడం అని పర్యాయం చెప్పండి అమ్మా, చెప్పండి. 10 మెట్లు ఎక్కడం, 20 మెట్లు జారడం. ఏం ఉపయోగం దానివల్ల? ఒకేసారి 10 ఎక్కలేకపోయినా ఒక్కొక్కటిగానే ఎదగాల వద్దా చెప్పండి. ఆ విధంగా దేవుడి బిడ్డల మీద మనం చేయాల్సింది ఏంటంటే దినదినాభివృద్ధి. చెప్పండి. 84వ కీర్తన. కీర్తన 7వ వచనం అండి. 84:7. నానాటికంటే ఇప్పుడు చెప్పండి, రోజుకి. నానాటికంటే ఏంటి చెప్పండి? వారంటే ఎవరో? నువ్వు నేను, మన అందరం అయి ఉండాలి. వారు నానాటికి బలము అభివృద్ధి పొందుచు ప్రయాణం చేయాలి. మనలో ప్రతి ఒక్కరూ మనం యాత్రికులము, ప్రయాణికులము. ప్రతిరోజు ఏం జరగాలి చెప్పండి? నానాటికి, దినదినానికి, ప్రతిరోజు బలము అభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తే ఏం జరిగిద్దండి? అప్పుడు వారిలో ప్రతి వాడును, ఈ సియోన్లో కాదండి, అసలైన పరమ సియోన్లో దేవుని సన్నిధిలో తప్పనిసరిగా కనబడతారు. ఇది దేవుని చిత్తం అండి. రోజుకి క్రమక్రమ అభివృద్ధి పొందాల్సినటువంటి, దినదినాభివృద్ధి పొందాల్సిన, క్షేమాభివృద్ధి పొందాల్సిన మనము మిక్కిలి హీనదశకి వెళ్ళిపోవడం, దరిద్రత, 3ది ఏం చెప్పండి? లేమి కలిగి ఉండడం అనేది దేవుని చిత్తము కాదు. మనము లేఖనం యెహోషువ గ్రంథంలో చూసుకున్న ప్రకారంగా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి పరిశీలన చేసుకోవాలి మనందరూ కూడా. మన జీవితం అధోగతి పాలవుతుందా, ఎదుగుతోందా? దేవుడి దగ్గర అవుతుందా, దూరం అవుతుందా? ఇక్కడ యెహోషువ గారు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు దేశాలను పంచుకున్నారంట. ఏం పంచుకున్నారు చెప్పండి? మనోళ్ళు కూలి పనికి వెళ్ళి ఆ ఎగస్ట్రా లాస్ట్లో డబ్బులు సిల్లర మిగిలి చూడండి, ఆ సిల్లరను వదులుతారు ఆడవాళ్ళు. ఏమ్మా చెప్పండి. సిల్లరలో ఎర్రనయ్య పసులు కూడా తేడా వస్తే దానికి సరిపడ వచ్చే రకం పప్పులు కొనుక్కుంటారు. ఏ రకం పప్పులండి? పావడాకి 4-5 రకాలు వస్తాయి చూడండి, అలా కూడా పంచుకుంటారు తప్ప సర్లే పావడా పోతే పోయిందని వదులుతారా చెప్పండి? అలాగే దేవుడు కూడా ఎవరి దీవుని చొప్పున వారిని ఖచ్చితంగా దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు పంచుకుని, దేశాన్నే పంచుకుని, ఏం పంచుకుని చెప్పండి? మనవాళ్ళు తల్లిదండ్రులు ఆస్తి పంచుకోవడానికి కూడా తనుకుని ఉన్నారు లేదా? దేవుడు ఎవరికి ఎలా పంచాలో చక్కగా పంచాడండి. స్వాస్థ్యాలు పంచాడు వారి యొక్క విధానాన్ని బట్టి. బయలుదేరిన వాళ్ళు 1,00,000 మంది బయలుదేరా లేదా? లక్షలాది మంది బయలుదేరారు. అక్కడ కడగ చేయని వాళ్ళు బట్టి కొంతమంది, ఇద్దరే కాదు, ప్రారంభంలో బయలుదేరిన వాళ్ళు 2, ఆ బయలుదేరిన వాళ్ళు పిల్లలు కూడా వచ్చారండి. కాబట్టి ఎవరు అర్హులో వాళ్ళనే చేర్చాడు, అవునా కాదా? మనం కూడా బయలుదేరాం. సియోను యాత్రికులు మనం ఎవరు చెప్పండి? సియోన్లో నుండి అసలు సియోన్కి బయలుదేరి వెళ్తున్నాం. మరి కడక మిగిలిన ఎంతమందో,
మిగిలిన శాసం దేవుడికి ఎవరు కావాలి చెప్పండి? మిగిలినటువంటి శాసం వారికే ఇస్తాడు. ఎన్ని కావాలితే అన్ని. మనం అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడండి. ఆ లిస్టులో మనం ఉండాలి. మళ్ళీ యెహోషువ గ్రంథం 11వ అధ్యాయంలో 15వ వచనం అండి. యెహోషువ 11:15. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చేయలేక మానలేదు. ఒకటి కూడా వదలలేదు కాబట్టి దేవుడు కూడా ఒక్కడు కూడా మానలేదు. అంతే కదండి. వీళ్ళు ఒక్కడు కూడా వదలకపోతే దేవుడు కూడా ఒక్కడు కూడా మనకు తెలిసి 84 కీర్తన ఆఖరి వచనంలో యథార్థంగా ప్రవర్తించు వారికి, 84 కీర్తన 11వ వచనంలో యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 34వ కీర్తన ఉంటుందండి, సింహపు పిల్లలన్నా ఆకలిగా దప్పుకొని ఉంటాయి కానీ తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏది కొదువై ఉండదు, ఏది కొదువై ఉండదు. అలాగే బైబిల్లో చాలా విషయాలు ఉంటాయండి బైబిల్లో. కాబట్టి ప్రియులారా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చేయక విడవలేదు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించిన, యెహోషువ అలాగే చేసెను. మొత్తం అలాగే చేశాడండి. అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక ఆయన చేశాడు. ఎవరు చెప్పండి? 6వ అధ్యాయులు ఎవరు? నోవహు గారు. ఆదికాండము 6వ అధ్యాయము ఆఖరి వచనం 22వ వచనం. ఆదికాండం 6:22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన. కొన్ని వదిలేశాడా చెప్పండి? పూర్తిగా చేశారు కాబట్టి మునిగిపోలే. లేదంటే ఇంచుమించు సంవత్సరం పాటు ఉండారండి సముద్రంలో. ఎన్ని రోజులు చెప్పండి? ఒక రోజు 2 రోజులు అయితే ఆగిద్ది. తేడా ఉంటే ఆ సంవత్సరంలో తేడా తెలిసిపోతే తెలీదా? బుద్ధి ఒక రోజు కాకపోతే ఆఖరి రోజు కానీ తెలిసిద్దే తెలీదమ్మా చెప్పండి? ఎవరి బుద్ధి ఎక్కడ తెలిసిద్దో మనందరికీ తెలుసు, తెలీదా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. 7వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆదికాండం 7:5 చదవండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. అప్పుడు ఏం జరిగిందండి? 23వ వచనం చదువుతాం. ఆదికాండం 7:23. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులు అన్నీ తుడిచివేయబడెను, అవి భూమి మీద నుండి కూడా తుడిచివేయబడెను. అయితే నోవహును అతనితో కూడా ఓడలోనున్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. కాబట్టి ప్రియులారా, అన్నీ తుడిచిపెట్టుకుపోయినా కానీ ఎవరు మిగిలారు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే చేసే ప్రతి ఒక్కరూ నిలిచారు. ఇప్పుడు నోవహు గారు వారి కుటుంబం మిగిలారు అన్నదానికి ఎవరి ద్వారా సాక్ష్యం చెప్పండి? ప్రశ్న అర్థం కాబట్టి మళ్ళీ చెప్తా. నోవహు గారు వారి కుటుంబం మాత్రం మిగిలి ఉన్నారన్నదానికి రుజువు, సాక్షులు ఎవరండి? ప్రశ్న అర్థం కాలేదు, ఇలా ఉంది మీకు. నోవహు గారు వారి కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారన్నదానికి సాక్షులు ఎవరన్నా? సుందరపాలెంని క్లాప్స్ కొట్టండి ఒకసారి. మనమేనండి. ఇప్పుడు ఎవరి పిల్లలు మనం చెప్పండి? అప్పట్లో ఉంటపోతే మనం అడ్రస్ లేకుండా పోదు. ఇప్పుడు దేవుడి కృప వల్ల మన అందరం ఎవరి పిల్లలు చెప్పండి? నోవహు గారి సంతానం అండి. వాళ్ళ మన పితరులు అయినటువంటి వాళ్ళు అలా ఉండబట్టి, వాళ్ళు యావత్తు చేయబట్టి మనం ఈ విధంగా సర్వసమృద్ధిగా ఉన్నాం. ఆయన సంతానం ఉన్నాం లేదా ఇంకా మనం చెప్పండి? భూమి మీద భూమి మోయలేనంతమంది ఉన్నాం కదా. మందకు మట్టికి అలా ఉన్నాం. కానీ మరి మనలో కూడా ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు, అవునా కదా? ఇప్పుడు ఎంతమంది మిగులుతాం అనేది కావాలి. నోవహు మన పితరుడైనటువంటి నోవహు గారిలాగా ఆయన కుటుంబాలకు దేవుడు చెప్పింది యావత్తు చేస్తే ఏది వచ్చినా మిగులుతాం మనం, అవునా కదా? అప్పుడు జలప్రళయం వచ్చింది. లోతు గారి కాలం ఏమొచ్చిందండి? లోతు గారి కాలం ఏమొచ్చింది చెప్పండి? అగ్ని కురిసింది. అగ్ని గుర్తు ఎప్పుడైనా చూసారండి మీరు? వడగండ్లు. మోషే గారి కాలంలో ఏం కురిసింది? మోషే గారి కాలంలో వడగండ్లు కురిసినాయండి. ఐగుప్తులో ఉండగా కురిపించాడు కదండి. నోవహు గారి కాలంలో వర్షము.
మోషే గారి కాలంలో వడగండ్లు, లోతు గారి కాలంలో అగ్నిగంధకాలు వచ్చినాయి. కానీ దేవుడి బిడ్డలకి ఏమైనా నష్టం జరిగిందా చెప్పండి? అలాగా మన గురించి ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. మన వచ్చినవి ఏంటయ్యా అంటే, నాకు ఇష్టమైన మాట అండి ఇది. మన పైగా యోహాను గారు రాసిన మోడ పత్రిక 2వ అధ్యాయం 16-17. యోహాను గారు రాసిన మోడ పత్రిక 2వ అధ్యాయం 17 అండి, 17. లోకమును దాని ఆశ ఏమైపోతే చెప్పండి, గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలిచును. పోతే పిల్లలో మేము ఉన్నప్పుడు కొత్తగా సైకిల్ కొనుక్కున్నప్పుడు ఆ సైకిల్ మీద ఈ మాటే రాయించుకున్నాను నేను. ఏ మాట చెప్పండి? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలిచిన మాట రాయించుకున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు కూడా ఎవరు మిగిలిపోతున్నారు, ఎవరు అంతరించిపోతున్నారు చెప్పండి? ఎలా పడితే అలా జీవించేవాళ్ళు ఏమవుతారండి? గతించిపోతారు. ఇదే ఉంది కదండి, ఎలా పడితే అలా జీవించేవాళ్ళు ఎలా ఏమైపోతారు? గతము గతహ అని ఉంటుంది. ఇక వాళ్ళు ఎప్పుడు గతం వాళ్ళే, ప్రస్తుతము భవిష్యత్తు అనేది లేదు వాళ్ళకి. మరి ఎవరికి ఉంటుందండి ప్రస్తుతం భవిష్యత్తు? ఎవరికి ఉంది? దేవుని చిత్తాన్ని జరిగించే వాడికి ఉంటుంది మంచి భవిష్యత్తు, మంచి మంచి ఆశీర్వాదాలు, మంచి మంచి సంబంధాలు, మంచి మంచి ఉన్నతమైన దీవెనలు. దేవుడి బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఉందనేదే శుభవార్త. అంతే కదండి? శుభవార్త ఏంటి చెప్పండి? దేవుడి బిడ్డలకు ఏంటండి? దేవుడు మంచి దేవుబోతున్నాడు. తిమోతి రాసిన పత్రికలో మాట చదివితే అర్థమైద్ది. తిమోతికి రాసిన పత్రికలో గనక మనం చూసినట్లయితే ప్రియులారా, మొదటి తిమోతి రాసిన మోడ పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు, 18-19 వచనాలు, 17 కూడా చదువుతామండి. 17, యెహోవందు ధనవంతులైన వారు. దేవుడి బిడ్డలు యెహోవందు ఎలా ఉండాలి చెప్పండి? దేవుడి బిడ్డలు ఈ లోకంలో ధనవంతులుగా ఎలా ఉండాలి చెప్పండి? ధనవంతులుగా. మళ్ళీ ఈ రోజు కాబట్టి ఈ రోజు దేవుడి బిడ్డలు ఎప్పుడు ధనవంతులు చేస్తాడు. కానీ మనం ఎవరు కాకూడదు? గర్విష్ఠులు కాకూడదు. దేవుడిచ్చి కొంతమందికి ఇప్పుడు దేవుని చిత్తం అయితే మాకు కూడా మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు, దాన్ని బట్టి గర్వించవచ్చా? అలాగా ఎవరికి ఏ టైంలో ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కొంతమంది మందిరాలను బట్టి అతిశయపడతారు. ఏటిని బట్టి అండి? మిగిలిన మందిరాలతో పోల్చుకుని మాది నెంబర్ 1 అలా కూడా పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాస్తవానికి మనమే ఆయన ఆలయం. వాస్తవానికి అన్నిటికంటే శృంగారం ఉండాల్సిన ఆలయం ఏది చెప్పండి? నీ హృదయం దేవుడు నివసించేటటువంటి తగినదిగా ఉండాలి. తర్వాత నీ కుటుంబం ఏంటి చెప్పండి? మన కుటుంబంలో కూడా దేవుడు నివసించగలగాలి. అలాంటి వాళ్ళందరూ కలుసుకునే స్థలమే దేవుని యొక్క ఆలయం. అంతే కదండి? అప్పుడు అది ఇంకా బాగుంటుంది, అప్పుడు రమ్యంగా సుందరంగా. కాబట్టి ఇక్కడ యెహోవందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు. చాలామంది ఈరోజు కూడా దేవుడు కావాలా, ధనం కావాలంటే దేనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు చెప్పండి? దేవుడు ఎప్పటికైనా క్షమించమంటే లైన్లోకి వచ్చేస్తాడని మాకు ప్రస్తుతం ఏం కావాలంటో చెప్పండి? ధనమే కావాలి. మాకు బరబ్బాయే కావాలన్నారు. ఎవరు కావాలన్నారు చెప్పండి? 2 చెట్లు ఉన్నాయి. ఆ 2 చెట్లు జీవవృక్ష ఫలము, రెండోది మంచి చెట్లు తెలుగు. ఏది నచ్చిందండి మనుషులకి? ఎప్పుడు మనం విధానం అంతా అలాగే ఉంటుంది. ఈరోజు కూడా ఎంత సత్యం చెప్పినా అస్థిరమైనదే వైపే మన మనసు లాగిద్ది. అన్నిటికంటే మోసకరం ఏంటని చెప్పండి? నీ హృదయమే. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి నువ్వు. కాబట్టి ఇక్కడ సుఖముగా అనుభవించడానికి ఎలా అనుభవించడం చెప్పండి? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. కాబట్టి మనం సుఖంగా అనుభవించడానికి సమస్తను ఎవరు దయచేస్తారు చెప్పండి? ఆయన మీదే మనం నమ్మకం ఉంచాలి అని రాయబడింది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తమును రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయవారును, సత్క్రియలను, ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములు ఇతరులు పాలిచ్చువారిని ఉండవలన వారికి ఆజ్ఞాపిస్తూ ఒప్పుకుంటారండి. ఈ రోజుల్లో బతులాడినా ఇంటలేదు. దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? మోషేకి ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే పర్లే, మరి మోషే గారు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో మీకు ఎవరికైనా ఏదన్నా ఆజ్ఞాపిస్తే ఊరుకుంటారా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరైనా సరే బతులాడినట్టు చెప్పాలి, గౌరవప్రదంగా చెప్పాలి. చేస్తాం చెప్పి మా ఇష్టం గట్టిగా చెప్తే మానేస్తారు. ఏం చేస్తారు చెప్పండి?
దేవుడు వాక్యము ఆజ్ఞాపిస్తుంది కానీ బతిలాడతలు ఎక్కడా కూడా. ఆయన ఆజ్ఞాపించాడంటే ఖచ్చితంగా చేయమని. ఆజ్ఞాపించడం చెప్పండి, చేత ఖచ్చితంగా చెప్తే అలా చేస్తే మనకి ఏది మేలో దేవుడు తెలుసు కాబట్టి అది ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. అర్థమైంది కదండి. ఏలూరు వెళ్ళాలి, నేను ఇటు వెళ్తాను బయలుదేరి వెళ్తాను అనుకోండి, అమ్మ ఏం చెప్పాలి అప్పుడు చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలొద్దా? ఇటు కాదు అటు వెళ్ళాలని చెప్పాలొద్దండి. నాకు తెలుసు నేను ఇటు వెళ్తానంటే దానికి ఎవడేం చేస్తాడు, అలా అనమాట ఇది. కాబట్టి మన జ్ఞానం ఏంటంటే తప్పుడు జ్ఞానము. మరి దేవుని జ్ఞానం పరసంబంధం ఉంది, అది చాలా ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మనము కొన్ని ఏదైనా ఊరు వెళ్ళాలంటే, తెలియని ప్రాంతం వెళ్ళాలంటే దేని మీద ఆధారపడతాం చెప్పండి? ఇది వరకైతే ఎవరిని అడిగి తెలుసుకుని వెళ్ళేవాళ్ళు, గిట్టినాడు చెప్పేవాళ్ళు, గిట్టినోళ్ళు మళ్ళీ మొత్తం తిప్పించేవాళ్ళు. ఇప్పుడు గూగుల్ కూడా అలాగే చేస్తుందండి. నచ్చిన వాళ్ళకి బాగా చెప్తుంది, నచ్చిన వాళ్ళకి ఎలా చెప్తుంది చెప్పండి? అలా ఉందండి. వీటి మీద ఆధారపడితే పరిస్థితి అలాగే. తూర్పు దేశపు జ్ఞానులు కూడా దాని మీద ఆధారపడేంతవరకు బాగానే వెళ్ళారు. మధ్యలో ఎవరి సలహాలు తీసుకునేవాళ్ళు? ఆ నక్షత్రం అయితే మహారాజులు ఉండే స్థలంలో పుడతాడు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఖరి ప్రాణం మీద తెచ్చుకున్నారు లేదా? అలా ఉంటాయండి. అలా కాకుండా పూర్తి ఎవరి మీద ఆధారపడాలి? పూర్తిగా దేవుని మీద. వాళ్ళు బయటికి ఆ తేడా నుండి సరైన మార్గం వచ్చిన తర్వాత మళ్ళీ కనబడిందంట. ఉందా లేదా బైబిల్ అన్నమాట? వీళ్ళు ఎప్పుడైతే అజ్ఞానంలో ఉండారో అది కనబడతాం మానేసి నాళ్ళని అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏంటంటే, వాస్తవమైన జీవాన్ని మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. రాబోయే కాలం ఒకటి ఉందండి. మీరు ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు మాకేంటి అనే వాళ్ళే ఉన్నారు తప్ప వాక్యం ఏం చెప్తుందండి? ఏ కాలం గురించి చెప్తుంది? మరి నోవహు గారి కాలంలో కూడా రాబో కాలం ఉంది. జలప్రలయం తర్వాత పరిస్థితి ఏంటి? ఎవరైనా విన్నారా చెప్పండి? ఒక్కళ్ళు కూడా వినలా. ఉండరు ఇప్పుడు లేరా? ఒక్కళ్ళు కూడా లేరు. మరి ఎవరు మిగిలారంట? దేవుడు చెప్పినట్టు జీవించిన వాళ్ళే. యెహోషువ కాలంలో ఒక దేశం ఇచ్చారని అంతకుముందు ఆ దేశంలో ఎవరు లేరా? మరి వాళ్ళందరూ ఏమైపోయారు? తుడిచిపెట్టుకుపోయారు, అంతరించిపోయారండి, నిర్మూలం అయిపోయారు. ఎవరు చేశారు ఆ పని? దేవుడు మాట వినకపోతే అలా చేసేస్తాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తాడు ఏది ఇచ్చినా. ముందు మనం బతుకుండాలి కదా, ఏది ఇవ్వాలన్నా, అంతే కదండి అమ్మ. బతుకుంటే ఇప్పుడు మన కాలం కాబట్టి. ఎవరి కాలం ఇది? ఈ ఇల్లు మాదని ఎవరు చెప్పుకుంటున్నారు? మీరు లేనిపోయేలాగా నాది అని ఎవరి వాళ్ళు చెప్పుకుంటున్నాం. మరి కొంతకాలం తర్వాత మనమే ఉండం. ఇక మనం చెప్పుకోవడానికి ఏముంటుందండి? ఆ 3 పువ్వులు 6 కాయలు కూడా మిగిలితో తెలియదు కొంతమందికి. 3 పువ్వులు అది కూడా దక్కిదు. కొంతమందికి శవాలు కూడా దొరకవు, ఏమైపోతే తెలియదు. రాజీవ్ గాంధీ గారు అనగా, ఇంకెవరని చెప్పండి, వైఎస్ఆర్ అనగా, వీళ్ళు అన్ని పార్ట్లు దొరికినాయండి అమ్మ. అర్థమైంది మీకు? వాళ్ళు సమాధి చేయడానికి వాళ్ళు పార్ట్లే దొరకలే ఆయమానంగా. దేవుడు కృపండి, చాలామంది ప్రశాంతంగా పోతున్నారు. కొంతమంది మా సెల్లు మరియా ఒక ఉందో లేదు కూడా ఈరోజు కూడా చెప్పండి అమ్మ, ఉందో లేదు అయిపోయింది అనుకుంటున్నాం మేము. మా పెద్దమ్మడు స్వయాన కూతురు నాకు సెల్ అయిద్దండి, అసలు ఉందా లేదో తెలీదు. కొంతమంది అలా ఉన్నారు. మా పోతేపల్లి ఒక ఆయన కాపులు కుర్రోడండి. ఆ కుర్రోడు కూడా ఒకళ్ళు కూడా దగ్గర మంచి అందగాళ్ళు, మంచి బాగుంటారండి. వాళ్ళిద్దరు కూడా ఏమైపోయారు ఇప్పటికి తెలియదు. దేవుడు కృపండి. మాకేం చేశాడు అంటారు తప్ప దేవుడిని స్తుతించట్లేదు, ఆయన మహింకారం చేయించడం. మనం ఎంత ధన్యులో తెలుసండి, దేవుడు కృప. కాబట్టి ఇవన్నీ ఆధారం చేసుకుని మనం దేవుడికి మహింకరంగా జీవించాలి. ఆఖరిగా ఈ మాట చూసుకుని మనం ముగించుకుంటాం. రండి, లేఖన భాగాల్లో యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం. యెహోషువ గారు ఏం చేశారు చెప్పండి? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి కూడా అతను చేయకుండా విడవలేదు. అందుకని ఇందా మనం చదువుకున్నామండి, దేవుడు వాగ్దానం చేసిన దాంట్లో ఒకటను వదిలిపెట్టాడా? ఒక్కటి కూడా వదిలిపెట్టి మొత్తం చేసేసాడు. మనం చేస్తే మనకు చేయబడతాయి. కొన్ని మానుకుంటే కొన్ని దేవుడు కూడా వదిలేస్తాడు. కాబట్టి జాగ్రత్త అన్నీ చేశారు. కాబట్టి ఏం చేశాడంటే 23వ వచనంలో, యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశం అంతటిని మొత్తం నువ్వు ఎంత నమ్ముకుంటే అన్నీ పట్టుకుంటావు. దేవుడిని పట్టుకుంటే అన్నీ పట్టుకున్నట్టేనండి. దేవుడు ఏ బాధ్యతలు అప్పగించాడో వాటిని ఖచ్చితంగా నిర్వర్తిస్తే నీకు కావాల్సినవి, నీకు దేవుడు ఇవ్వదలుచుకున్న దేవుడి మనసులో కొన్ని ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి. పట్టుకున్నాడా లేదు? ఈయన వదులుకున్నాడా?
మొత్తము ఒక్కటి కూడా వదిలిపెట్టుకోకుండా మొత్తం దేవుడిచ్చిన అన్నీ పట్టేసుకున్నారండి. అన్నీ స్వతంత్రించుకున్నారు. ఎవరండి? యెహోషువ గారు. మనమే కొన్ని ఇప్పటికే పోగొట్టుకున్నాం లేదా? ఇప్పటికే కొన్ని పోగొట్టుకున్నాం. కనీసం మిగిలిన మన గురించి ఒక మాట గమనించండి. ప్రకటన గ్రంథాలు ఈ మాట చూడండి ఒకసారి. కనీసం మిగిలినట్లన్నా కాపాడుకున్నాను ఉండదు. ప్రకటన 3 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2 అండి. అసంపూర్ణంగా ఉంటే ఎలా కుదురుద్దండి? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు గనక జాగ్రత్త పడి ఇక ఉంటయి ఊడిపోతాయో అన్నట్టు వాటినన్నా కనీసం బలపరుచుకోండి. కింద ఆరేసిన ఏమి రాయబడిందండి? స్థిరపరచుకోండి. క్రీస్తు అనే బండ మీద మనం ఏం చేయబడాలి చెప్పండి? ఊడిపోతాం కాదండి. నాశనకరం గుంటలో జిగటగల దొంగ ఉంటే అది పరిస్థితి. ఉంటామో పోతామో తెలియదు. కానీ ఎక్కడికి వచ్చాం? మనం క్రీస్తు అనే బండ మీదకి వచ్చాం. మనం ఏం చేయబడాలండి? బలపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి. ఇది మన బాధ్యత అండి. కాబట్టి 23వ వచనం చూసుకున్న ప్రకారం యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని కొంత వదిలేశారా? దేశమంతటిని పట్టుకొనేను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా తను అప్పగించాను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షితంగా ఉండెను. ఆ ప్రకారం మనం కూడాను అని దేవుడిచ్చిన ప్రతీదీ స్వతంత్రించుకొని సాతాను గారి నుండి ఎలాంటి యుద్ధాలు లేకుండా భద్రపరచబడి సుభక్షితంగా, అలాగనే సురక్షితంగా, శుభములుగా అన్నీ కూడా క్షేమకరంగా అన్నీ పొందుకుని నిత్యత్వాన్ని సంపాదించుకున్నటకు దేవుడు మనకు అందరికీ సహాయం దయచేయనుగాక. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి ఇన్న వాక్యాన్ని ఆధారం